గత పాలకులు నిరుద్యోగులను చిన్నచూపు చూశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్నగా తాను నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తారని చెప్పారు. ఒట్టువాగులపల్లిలో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు ఆయన. కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని సమాజ సేవకు వస్తున్నందుకు అభినందనలు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినా వరదలు వచ్చినా అందరికంటే ముందుండేది అగ్నిమాపక సిబ్బంది అని, వారిదొక సామాజిక బాధ్యత అని చెప్పారు సీఎం రేవంత్. శాంతి కోసం భారత్ తప్పిస్తే పాక్ తన నిజ స్వరూపం చూపించిందని ప్రధాని మోడీ విమర్శించారు. కార్గిల్లోని ద్రాస్లో అమరవీరులకు నివాళులర్పించారు ఆయన. ధర్మం ముందు అధర్మం, ఉగ్రవాదం ఓడిపోయిందని చెప్పారు. పాక్ దుస్సాహసానికి మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారని మోడీ తెలిపారు. గత ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కొనసాగితే అమరావతి ఏఏ హబ్గా ఉండేదని తెలిపారు. 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని, 3 లక్షల కోట్ల ఆస్తి వచ్చేదని చెప్పారు. కానీ అలా జరగలేదని, ప్రతి రంగంలోని అవినీతి వల్ల వెనుకబడిపోయామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చారని ఆరోపించారు చంద్రబాబు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదిలో 7 నెలలు పూర్తయినా కేవలం ఓటాన్ బడ్జెట్ పైన కొనసాగుతుండడం రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తుందని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకే అప్పులపై మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన హామీల గురించి చెప్పాల్సి వస్తుందని రెగ్యులర్ బడ్జెట్ను ప్రవేశపెట్టట్లేదని విమర్శించారు. రాష్ట్రం పురోగతి వైపు వెళుతుందా, రివర్స్లో వెళుతుందా అని ప్రజలు ఆలోచించాలని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్కు డెడ్లైన్ విధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగస్టు 2వ తేదీలోపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 50,000 మంది రైతులతో కలిసి కాళేశ్వరానికి వస్తామని, తామే స్వయంగా నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. 3 బోగీల్లో దోపిడీకి దుండగులు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రయాణికుల నుంచి దుండగులు వస్తువులను చోరీ చేసినట్టు తెలుస్తోంది. చోరీ జరిగిందని గుర్తించి లాతూరు రోడ్ జంక్షన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో వారికి ఈ నెల 31 వరకు రిమాండ్ను పొడిగించింది. మరోవైపు సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్నటువంటి కోర్టు ఆగస్టు 8 వరకు రిమాండ్ను పొడిగించింది. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు హాజరయ్యారు. 2018లో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్ట దావా వేశారు. ఈ కేసులో రాహుల్కి ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 5 నెలల వ్యవధిలో రాహుల్ గాంధీ రెండోసారి సుల్తాన్పూర్ కోర్టుకు చేరుకున్నారు. పపువా న్యూ గినియా దేశంలో ఘోరం జరిగింది. అక్కడి 3 గ్రామాలపై ఓ ముఠా విచక్షణారహితంగా దాడి చేసి ప్రజలను నరికేసింది. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. చిన్నారులు, మహిళలు, పురుషుల మృతదేహాలు చెల్లాచెదరిగా పడిపోయాయి. కొన్ని మృతదేహాలను మొసళ్లు లాక్కెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇల్లు దహనం చేయడంతో కొందరు బాధితులు పోలీస్ స్టేషన్లో తలదాచుకుంటున్నారు.